హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ చాలా సులువుగా చాలా టేస్టీగా తయారు చేసుకునే చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. అన్ని మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీకు పెద్దవి కావాలంటే పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసినవి ఇందులో యాడ్ చేసుకుందాము. కొంచెం కారం అంటే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా కలుపుకుందాము. మనం అల్లం పేస్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోకుండా ఓన్లీ టొమాటో కారం యాడ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నీ బాగా మిక్స్ అయితే మనకి కొంచెం వాటర్ కూడా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా, వాటర్ కూడా ఫామ్ అవుతుంది. బిర్యానీలోకి ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో హోల్ గరం మసాలా, చెక్క, మొగ్గ, లవంగా యాడ్ చేసుకుందాము. 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెష్గా దంచుకున్నదైతే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా యాడ్ చేసుకుందాము. 4 నిమిషాల పాటు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్లో చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు, కొత్తిమీర తురుము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని ధనియాలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూతతో కవర్ చేసుకొని వాటర్ అంతా డ్రై అయిపోయి చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్లన్నీ చెక్ చేసుకొని కారం కానీ సాల్ట్ కానీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు యాడ్ చేసి మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాము. 1/2 kg వరకు రైస్ తీసుకున్నాను. అంటే 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1-2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు నానపెట్టుకుందాము. 5 నుంచి 10 నిమిషాల పాటు నానపెట్టుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసి రైస్ కుక్కర్లోకి రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. షాజీరా 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, కొత్తిమీర, పుదీనా తురుము, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది. 5 నుంచి 10 నిమిషాల పాటు సోక్ చేసుకున్న బాస్మతి రైస్కి 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ఫ్లేవర్ కోసం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూతతో కవర్ చేసి కుక్ మోడ్లో కుక్ చేసుకుందాము. రైస్ కుక్ అయ్యేలోపు బాండిల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. రైస్ కుక్కర్ వామ్ మోడ్లోకి వచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి లైట్గా కలుపుకుందాము. నేను ఇక్కడ రైస్ కుక్కర్ స్విచ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, కరివేపాకు, జీడిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రైని మొత్తం యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ లేయర్స్లా కాకుండా రైస్ మీద కంప్లీట్గా చికెన్ ఫ్రైని పెట్టేసుకుంటున్నాను. చివరిగా మిగిలిన డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మీకు ఇష్టమైతే 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూతతో కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా మూతతో కవర్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల బిర్యానీ రైస్కి చికెన్ ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీకు ఈ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ బిర్యానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.